హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మనం వచ్చాము సత్రసాల. సో మామూలుగా శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. సో మా విషయంలో ఇవాళ అది నిజమని ప్రూవ్ అయిందండి. సో మాకు సత్రసాల వెళ్ళాలని ఎటువంటి ప్లాన్ లేదు. బట్ మేము ఎలా వచ్చాము ఏంటి ఇక్కడికి అనేది మీకు చెప్తాను. సో మేము వెళ్ళాల్సింది వేరే ప్లేస్కి అండి. సో మేము దారి తప్పిపోయి ఈ కొత్త రూట్లో వచ్చాము. అయితే మీరు చూస్తున్నారు కదా, ఇది డ్యామ్ అండి. సో మాకు వచ్చాక ఇక్కడ డెడ్ అండి, డ్యామే కనిపించింది, ఇంకేం రూట్ లేదు. సో లాస్ట్కి ఇక్కడ వీళ్ళ పర్మిషన్ తీసుకొని మేము ఈ రూట్లో బయటకు వచ్చామన్నమాట. సో వచ్చాక తీరా చూస్తే మాకు సత్రసాల టెంపుల్ పక్కనే ఉందండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కానీ స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు కిందికి మెట్లు ఉంటాయి. సో కింద కృష్ణా నది ఉంటుందండి. అండ్ లెఫ్ట్ మీరు ఇది చూస్తే ఇది టెంపుల్ అండి, మనకి ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ ఇటు నుంచి. సో ఇందాక చెప్పినట్టు ఇవే అండి స్టేర్స్. ఈ స్టేర్స్ మీకు ఎదురు కనిపిస్తుంది కదా, ఇదంతా నది అండి, కృష్ణా నది మనకి. అండ్ మీరు చూస్తున్నారు కానీ చాలా బ్యూటిఫుల్ ఉందండి ఇది నది. అండ్ ఇక్కడ మీకు మంచి సినిక్ వ్యూస్ కూడా ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ ఇది కాకుండా మీకు ఇక్కడ మామూలు చిన్న బోట్స్ ఉన్నాయండి, ఇవి కూడా మీరు కావాలంటే ట్రై చేయొచ్చు అనుకుంటాను. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వచ్చామండి. సో ఇక్కడ నందిని చూస్తున్నారు కదా, ఇది ఏకశిలా నంది అండి. అండ్ ఇది కాకుండా మనకి ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయండి. మీకు బ్రహ్మదేవుని టెంపుల్, ఈ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్, సో ఇది కాకుండా శివుని టెంపుల్, రాముని టెంపుల్, హనుమాన్ టెంపుల్, అండ్ ఇక్కడ సంతానలక్ష్మి టెంపుల్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ టెంపుల్స్. సో మీకు మెయిన్ ఈ టెంపుల్ వచ్చేసి శివుడికి బాగా ఫేమస్ అండి సత్రసాల అనేది. సో ఇది కాకుండా కూడా మీరు ఈ టెంపుల్స్ కూడా విజిట్ చేయొచ్చు మీరు వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ టెంపుల్లో మనకు స్ఫటికలింగం ఉంటుందండి. మీకు స్ఫటికలింగం మీకు లాస్ట్లో అంటే నేను చూపిస్తాను, పక్కకు ఉంటుంది. సో అది కూడా చాలా బాగుంటుందండి. మీకు ఇక్కడ స్ఫటికలింగం దర్శనం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది కాకుండా ఈ టెంపుల్లో వచ్చేసి నేను విన్న దాని ప్రకారం ఇక్కడ కాకులు అనేవి ఏమి ఉండవు అని చెప్పి అంటారండి. సో డెఫినెట్లీ మీకు టైం ఉన్నప్పుడు ఈ టెంపుల్కి మాత్రం మర్చిపోకుండా రండి.